హలో గైస్, వీకెండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ అయితే ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చిందని చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారు. అండ్ ఇప్పుడు కొన్ని మూవీస్ అయితే మీకోసం తీసుకొచ్చా. ఏ ఓటీటీలో ఏ మూవీస్ ఆడుతుందో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం. ఫస్ట్ మూవీ వచ్చేసి ముంజేయ. ఈ మూవీ అనేది హర్రర్ కామెడీ జానర్లో తెరకెక్కింది. ఈ మూవీ లేటెస్ట్గానే బాలీవుడ్లో రిలీజ్ అయ్యి 100 కోట్ల పైన కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది హాట్స్టార్లో. మీరు కనుక హర్రర్ మూవీ చూడాలనుకుంటే ఈ వీకెండ్ బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ కిల్. ఈ మూవీ అయితే బాలీవుడ్లో ఒక సెన్సేషనే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. కిల్ మూవీ అయితే ఒక ట్రైన్లోనే జరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. జాన్ విక్ డైరెక్టర్ ఈ మూవీని చూసి రైట్స్ని అయితే తీసుకున్నాడంట. అండ్ ఇప్పుడు ఈ మూవీ అనేది తెలుగులో కూడా హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. మీరు కనుక ఈ మూవీ మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని డెఫినెట్గా ట్రై చేయండి. అస్సలు డిసప్పాయింట్ చేయదు. యాక్షన్ మతికి పీక్స్లో ఉంటుంది. సరిపోదా శనివారం. నాని యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 100 కోట్ల పైన కలెక్షన్స్తో దూసుకెళ్తుంది. ఇప్పుడు ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కనుక ఈ మూవీని థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో తప్పకుండా చూసేయండి. నాని పర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీలో అయితే సాంగ్స్ కన్నా బీజిఎం అయితే అదిరిపోయిద్దని చెప్పొద్దు. డిమోండి కాలనీ. ఈ మూవీ అయితే డిమోండి కాలనీకి సీక్వెల్గా వచ్చింది. మీరు కనుక ఈ వీకెండ్ మంచి హర్రర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఈ మూవీ అనేది జీ5లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. అండ్ మంచి కామెడీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే వాజా అనేది మంచి కామెడీ ఎంటర్టైనర్. ఈ వీకెండ్ మీరు కడుపుబ్బా నమ్ముకోవచ్చు ఈ మూవీ చూడాలనుకుంటే. అండ్ ఈ మూవీ అయితే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. హాట్స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతినిధి 2. ఈ మూవీ అయితే నారా రోహిత్ లేటెస్ట్గా తీసిన మూవీ. ఈ మూవీ ప్రతినిధి మూవీకి సీక్వెల్గా వచ్చింది. ఈ మూవీ అనేది రీసెంట్గానే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కనుక ఒక పొలిటికల్ డ్రామా చూద్దాం అనుకుంటే ఈ మూవీ మస్ట్ వాచ్. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.